హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము శ్రీశైలం దర్శనం వెళ్ళి వచ్చేసరికి మా కారు వాష్ చేసి కారుపై బొమ్మ వేశారు. ఆ బొమ్మ వేసినందుకు 100 రూపీస్ తీసుకున్నారు. మ్మ్. దర్శనం చేసుకొని బయటికి రాగానే శ్రీ బయలు వీరభద్రస్వామి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడికి మేము వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చి ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది. ఆ టెంపుల్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ టెంపుల్ ముందు ఒక చెట్టు కనిపించింది. సేమ్ దూరంకి వెళ్ళి చూస్తే నంది లెక్కనే కనిపించింది. అందుకని దగ్గరికి వెళ్ళి తీసాను. అది ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఇప్పుడే మనం చూస్తున్నది బయలు వీరభద్ర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం ఓపెన్గా ఉంటుంది. ఈ వీరభద్ర స్వామి వచ్చేసి శ్రీశైల క్షేత్రపాలకుడు. శ్రీశైలంకి వచ్చే 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ వాహన పూజ ఇక్కడ జరిపించుకుంటారు. ఇక్కడ విశేషంగా మనకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ 41 డేస్ మొక్కితే మన హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయని ఇక్కడ నమ్మకం. ఈ బయలు వీరభద్ర స్వామి వచ్చేసి ఈ శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాబట్టి ఈ టెంపుల్ ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. ఈ శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరిగినా వీరభద్రస్వామి రక్షిస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ శ్రీశైలంలో ఉంటుంది. అలాగే 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం కూడా ఈ శ్రీశైలంలో ఉంటుంది. ఈ స్పెషల్ వచ్చేసి శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం 2 ఒకే దగ్గర ఉండడం ఈ గుడి యొక్క స్పెషాలిటీ. ఈ శ్రీశైలం వచ్చిన వారికి జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం 2 ఒకే దగ్గర అవుతాయి కాబట్టి భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ శ్రీశైలం టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ శ్రీశైల ప్రదేశంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఇష్టకామేశ్వరి టెంపుల్. ఈ ఇష్టకామేశ్వరి టెంపుల్ వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. దర్శనం మంచిగా అయింది వీరభద్ర స్వామిది. ఇక నెక్స్ట్ బండి చేయాలి. మేమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని పాలధార పంచదార దగ్గరికి వెళ్ళాము. అది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే పాలధార పంచదార వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ పాలధార పంచదార వచ్చేసి శిఖరంకు మరియు సాక్షి గణపతి టెంపుల్కి మధ్యలో ఉంటుంది. సాక్షి గణపతి నుంచి ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో అటకేశ్వరం, రైట్ సైడ్లో పాలధార పంచదార వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తాయి. ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళటానికి 150 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దిగినాక ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ జగద్గురు శంకరాచార్యులు కొన్ని రోజులు ఇక్కడే తపస్సు చేశాడట. కిందికి దిగినాక ఆదిశంకరాచార్యులు పాదాలు మనకు కనిపించాయి. దాన్ని ఒక చిన్న గుడిలా కట్టారు. ఇక్కడ కొండ చర్యల నుంచి వాటర్ ఫాల్స్ పడుతూనే ఉంటుంది. ఒక్కొక్క ధార ఒక్కొక్క టేస్ట్‌గా ఉంటుంది. అందుకని ఇక్కడ పాలధార, పంచదార అని అంటారు. ఇక్కడ వచ్చే వాటర్ ధారలో ఒకటి తాగినప్పుడు మళ్ళా దగ్గరికెళ్ళి ఇంకో వాటర్ తాగినప్పుడు డిఫరెంట్ ఏందో తెలుస్తుంది.
పాలధార పంచదార దగ్గర వచ్చింది మేము ఇప్పుడు. రండి. పాలధార పంచదార అమృత చెట్టు అవి మొత్తం పాకులు ఉంటాయి. అవి ఇక్కడ వాటర్ ఫాల్స్ ప్రతినిత్యం ఇలాగే ఉంటుంది. ఇది కొన్ని యుగాల నుంచి ఇలాగే వస్తుందని శాస్త్రాల్లో కూడా రాశారు. ఈ శ్రీశైల క్షేత్రంలో ఇలాంటి దారులు ఎన్నో ఉన్నాయి. ఈ పంచదార క్షేత్రంలో 6 దారులు మనకు ఇక్కడ కనిపిస్తాయి. శివుని యొక్క పాలము అంటే నుదురు నుంచి ఒక దార వచ్చింది, దానినే పాలధార అని. అలాగే శివుని యొక్క పంచముఖాల నుంచి 5 దారాలు వచ్చాయని, అవే పంచదారలని ఇక్కడ అంటారు. వాటి పేర్లు వచ్చేసి, ఒకటి బ్రహ్మధార, రెండవది విష్ణుధార, మూడవది రుద్రధార, నాలుగవది చంద్రధార, ఐదవది దేవధార అని అగ్ని పురాణంలో మరియు స్కంద పురాణంలో రాయబడి ఉన్నది. ఇక్కడ కిందికి దిగడానికి 150, మళ్ళీ పైకి వెళ్ళడానికి 150 మెట్లు ఉంటాయి. ఆ మార్గంలో మనం ఒక్కసారి తలుచుకుంటే 100 సార్లు తలుచుకున్న ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా కాశీ, శ్రీశైలం, రామేశ్వరంలో ఒక్కసారి తలుచుకుంటే ఏదైనా సరే 100 సార్లు తలుచుకున్న ఫలితం వస్తుందని చెబుతారు. మా కంపెనీ చెప్తాను పేరు అవుతున్నారండి. ఎక్కడ అవుతారండి పేరు? ఇప్పుడు ఏమన్నా స్వామి మీరు ఆ మాట విని ఉండాలి. స్వామి ముఖం పెట్టినా ముఖం లేకపోతే ఇంట్లో పని చక్కగా జరగాలి. మూడోది కూడా ఒక బ్రతుకు తెరి సాధించుకోవాలని పెట్టుకున్న మనసులో సాధించుకున్నాను. బ్రతుకు తెరి సాధించుకునేది ఎవరన్నా అన్నా సాధించుకుంటాను. దాని ఎటువంటి తాడు
నిదాన పడుతున్నా పనికిరాదు ఏమో ఉందా నీకు రావాల్సిందని కూడా కొంత అయిపోయిందండి. అవునా కదండి? నీకు చేయి చిక్కిద్ది, ఏం భయం లేదు. నిదాన పడుతున్నా పనికిరాదు ఏమో ఉందా, ఏం భయం లేదు. వాహన కొన్నావు చేతితో కొన్నావా? ఎన్ని చక్రాలు? 4 చక్రాలు 2 చక్రాలు. అప్పుడు చక్రాలు ఎన్ని? 4 చక్రాలు అని తీయాలి. కళాంశం ఉంది. చూడు శివయ్య, ఎన్ని చక్రాలు కొంటాను? 4 చక్రాలైనా కొంటావు. సంతోషం. నువ్వు ఇస్తాను ఇంకొక మీరు ఇస్తా కొనుక్కుంటా మాట. నీకు స్వామి తగ్గరకంగా ఒక కళ్యాణం కూడా చేయాలి. మీ తరపు కానీ మీ భార్య తరపు కానీ కళ్యాణం కూడా చేయాలి. మానవ కళ్యాణం చేయాలి. ఏం భయం లేదు. ఆ దేవుడు మీకు అన్నీ లేదు. మా వెహికల్ కిందికి వచ్చేటప్పుడు బ్రేక్ డౌన్ అయింది. కింద దోమలపెంట దగ్గరికి వచ్చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాము. కవర్ అయింది. శ్రీశైలం నుంచి కిందికి దిగగానే నీలగిరి వస్తుంది. అక్కడ ఫిష్‌లు ఫ్రై చేసి అమ్ముతారు. మరియు ఇక్కడ ఫిష్ పికిల్స్ కూడా బాగా అమ్ముతారు. ఇక్కడ అప్పుడే పట్టి మన ముందే ఫ్రై చేసి ఇస్తారు. ఇక్కడ వచ్చేవాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కంపల్సరీ ఆగి తింటారు. ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్‌కి దగ్గరలో ఉంటుంది. డ్యామ్ అవతల ఆంధ్రప్రదేశ్, డ్యామ్ ఇవతల తెలంగాణ బార్డర్ ఇది. ఎట్లుంది హరీష్? గురువుగారు ఎట్లుంది? నువ్వు తినమని మీరు వేసుకుంటావు. బాగుంది. తీసుకోవచ్చా? కారం కారం తీసుకో. ఇంత తిను. తినరు. చాలా తిను. ఫిష్ పికిల్స్ అప్పుడే ఫ్రెష్‌గా పెట్టారు. అది ఎలాగుందో మీరు కూడా చూసేయండి. అలాగే ఫిష్ పీసెస్ కూడా అప్పుడప్పుడు ఫ్రై చేసి ఇస్తున్నారు. ఒక పీస్ వచ్చేసి రూ. 40 తీసుకుంటున్నారు. మా బావ వాళ్ళు కూడా తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేశారు. చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇక్కడ వెళ్ళినప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఒక్కొక్క పావు కిలో హాఫ్ కిలో తీసుకొచ్చింది కదా. హాఫ్ కిలో ఒక మెత్త పీసి తిని ఎట్లుంది చెప్పు. ఫిష్ ఫ్రై ఎడా? ఇక్కడ అక్క వాళ్ళ చేపల దుకాణం అనేది చాలా బాగుంది. చాలా బాగుంది. చేసి శ్రీశైలం వస్తే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. వచ్చి పోయేటప్పుడు టేస్ట్ చేయండి. వచ్చేటప్పుడు కాదు, పోయేటప్పుడు టేస్ట్. ఎట్లుంది? కాలుతుంది. నేను టిఫిన్ తీసుకోదండి. ఉల్లిగడ్డ బాగుంది. నిమ్మకాయ కూడా బాగుంది ఆంటీ, పెద్దగా. ఒక్క దుంచి నోట్లో పెట్టుకుంటే థమ్స్ అప్ ఒకటి ఏంటంటే ఏం ఐటమ్?
రిటర్న్‌లో మైసిగని టెంపుల్‌కి వచ్చేసరికి 9 అయ్యింది. 9 గంటలకు గుడి బంద్ చేశారు. అయినా కూడా మేము బయట నుంచి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరాం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.